ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు ఇక్క. ఒక మంచి కోర్టు రూమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టోరీ లైన్ ఏంటంటే, ఒకప్పుడు తన జీవితంలో పెద్ద కేసులో గెలిచిన ఒక గౌరవమైన లాయర్ కి ఊహించని పరిస్థితుల్లో తన గతానికి సంబంధించిన ఒక వ్యక్తి కేసును వాదించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు న్యాయం, మరోవైపు తన వ్యక్తిగత జీవితం. ఈ రెండింటి మధ్య అతను తీసుకునే నిర్ణయాల చుట్టూ సినిమా కథ నడుస్తుంది. ఈ మూవీలో అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నిజమేది అబద్ధమేది అనే విషయాన్ని చివరి వరకు ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచేలా చూపించడం, కోర్టులో జరిగే వాదనలు, పాత్రల మధ్య వచ్చే సంఘర్షణలు కథకు బలంగా నిలుస్తాయి. సినిమా చూసిన తర్వాత అనిపించే విషయం ఏమిటంటే, ఇది కేవలం కోర్టు సన్నివేశాలతో నడిచే సినిమా కాదు. ఒక మనిషి న్యాయం కోసం ఎంత దూరం వెళ్తాడు, తన నిర్ణయాల వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేసింది. అయితే ఈ సినిమా మొత్తం అందరికీ నచ్చే వేగంతో ఉండకపోవచ్చు. కోర్టు రూమ్ డ్రామాలు, సీరియస్ కథలు ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ వేగంగా వెళ్లే యాక్షన్ లేదా మాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మాత్రం కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే, ఇక ఒక సీరియస్ కథతో, మంచి నటనతో వచ్చిన కోర్టు రూమ్ థ్రిల్లర్. కథలోని ట్విస్టులు, పాత్రల మధ్య జరిగే పోరాటం నచ్చితే ఈ మూవీని ఒకసారి చూడవచ్చు. నా రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకు 3.5 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా హైప్ చేయండి. థ్యాంక్ యూ.